అంగరంగ వైభవంగా శ్రీ చౌడేశ్వరి అమ్మవారి వార్షికోత్సవం. పుంగనూరు మండలం చదళ్ల గ్రామంలో వెలసిన శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నిర్మించి 8 సంవత్సరాలు పూర్తి కావడంతో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి ఆలయంలో అష్టమ వార్షిక ఉత్సవాలను ఎన్వీఆర్ ట్రస్ట్ అధినేత వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎన్వీఆర్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. పూనూరు మండలం చదల గ్రామంలో వెలిసిండు శ్రీ చౌడమాంబిక శ్రీ సప్తమాత్రికా సమేత శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు 8 సంవత్సరాలు పూర్తి చేసుకు ఆలయాన్ని నిర్మించి 8 సంవత్సరాలు పూర్తయినందున ఈ యొక్క 8వ సంవత్సరం వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి సంవత్సరం ఎంతో గొప్పగా అంటే ఆచార వ్యవహారాలు ఆచరిస్తూ ఆగమశాస్త్ర నిబద్ధతతో ఇక్కడ ఆలయంలో పూజలు కానీ అర్చనలు కానీ అమ్మవారి అభిషేకాలు కానీ హోమాలు కానీ ప్రతి ఒక్కటి చాలా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి. గత 8 సంవత్సరాలుగా మీకు అందరికీ తెలుసు. ఎంతో భక్తి శ్రద్ధలతో నిష్టగా ప్రతిరోజు అమ్మవారిని ఆరాధిస్తున్న మన ఆలయ అర్చకులు అగస్తీశ్వర స్వామివారికి మా ట్రస్ట్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. వారి కుటుంబం మీద అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడూ ఉండి మా జన్మ ఉన్నంత వరకు అమ్మవారి ఆశీర్వాదంతో అమ్మవారి సేవలో పాల్గొనే విధంగా మా యొక్క కుటుంబాలకు కానీ అందరికీ అమ్మవారి చల్లని దీవెనలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఈ వార్షికోత్సవాలు వైభవపేతంగా నిర్వహిస్తున్నాము. ఈరోజు 2వ రోజు. రేపటితో ఈ యొక్క వార్షికోత్సవాలు ముగియనున్నాయి. కావున పురప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈరోజు ముఖ్యంగా 2వ రోజు ఉదయం కలశారాధన, వేదికార్చన, నిత్య హోమాలు అనగా గణపతి హోమం, సుబ్రహ్మణ్య హోమం, నవగ్రహ హోమం, మహామృత్యుంజయ హోమం, చౌడేశ్వరి దేవి మూలమంత్ర హోమం, పూర్ణాహుతి ఇటువంటి హోమాలు ముగించుకొని అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపి విశేష అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించకోరుచున్నాము. ఇట్లు మీ వేణుగోపాల్ రెడ్డి. నమస్తే. కర్ణాటక రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హాజీ జనాబ్ జుల్ఫికర్ అహ్మద్ ఖాన్ను, ఎమ్మెల్సీ జబ్బార్ను, కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహిద్ను, రాయలసీమ మత పెద్దలు మరియు హజ్ కమిటీ రాష్ట్ర సభ్యుడు పఠాన్ ఖాదర్ ఖాన్ను మర్యాదపూర్వకంగా కలసిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా. ఈరోజు కర్ణాటక హజ్ చైర్మన్ జుల్ఫికార్ టిప్పు గారిని, అదేవిధంగా కర్ణాటక ఎమ్మెల్సీ జబ్బార్ గారిని, అదేవిధంగా కర్ణాటక హజ్ కమిటీ మెంబర్ ముజాహిద్ గారిని మర్యాదపూర్వకంగా ఆంధ్రాకు సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీ డెలిగేషన్ మరియు నూతనంగా ఎన్నికైనటువంటి హజ్ కమిటీ మెంబర్ ఖాదర్ బాషా గారు వచ్చి కలవడం జరిగింది. అందులో భాగంగా చర్చించడం ఏమనగా, ఏదైతే హుజ్జాజ్ కిరామ్ ఆంధ్ర నుంచి అనంతపూర్ డిస్టిక్, అన్నమయ్య డిస్టిక్, చిత్తూరు డిస్టిక్ నుంచి వస్తున్నటువంటి హుజ్జాజ్ కిరామ్ హాజీలకు, హజ్ పవిత్ర యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాళ్ళ సౌకర్యార్థం ఇక్కడ చూడాల్సినటువంటి బాధ్యతల గురించి మన ఖాదర్ బాషా గారు వాళ్ళతో చర్చించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి మన పెద్దలు ఎవరైతే హజ్ కమిటీ చైర్మన్ ఉన్నారో వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా ప్రతి ఒక్కటి మేము ముందు నుండి చూసుకుంటామని చెప్పి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అదే విధంగా హాజీలకు సంబంధించినటువంటి లగేజ్ కూడా 2 రోజుల ముందే కలెక్ట్ చేసుకుని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ వచ్చి ఫ్లైట్ ఎక్కే వరకు వాళ్లకు
ఇక్కడ హజ్ భవన్ లో ఎలాంటి అసౌకర్యాలు జరగకుండా వాళ్ళకు అకామిడేషన్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, వేరే సౌకర్యాలు కానీ వాళ్ళకు దగ్గరుండి మా వాలంటీర్స్ కనుసంధానంలో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కూడా మాకు ప్రతి ఒక్కటి మేము దగ్గరుండి చూసుకున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. ఉగ్రవాద దాడులను నిరసిస్తూ మౌనదీక్ష చేపట్టి శ్రద్ధాంజలి ఘటించిన పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్నా రాయల్. పుంగనూరు స్థానిక ముడ్డెప్ప సర్కిల్ నందు ఉగ్రవాదుల చేతిలో చనిపోయిన వారికి నివాళులు అర్పించి సంతాప సూచకంగా మౌనదీక్ష చేపట్టి శ్రద్ధాంజలి ఘటించిన పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిన్న రాయల్. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున పార్టీ ఆదేశాల మేరకు మొన్న జరిగిన ఉగ్రవాదుల దాడిలో యాత్రికులు వీరమరణం పొందడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా వారి అంత్యక్రియలు నిర్వహించడం జరిగింది. ఆ కార్యక్రమంలోనే భాగంగా కావలిలో జన సైనికుడు వీరమరణం పొందాడు. ఆ అంత్యక్రియలకి మా అధ్యక్షులు శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. 3 రోజుల ఈ సంఘీభావ కార్యక్రమంలో భాగంగా 2వ రోజు పుంగనూరు నియోజకవర్గంలో మౌన దీక్ష, వారికి చనిపోయిన వారి కుటుంబానికి సానుభూతి తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున వారికి జోహార్లు అర్పించడం జరుగుతుంది. కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే మా జన సైనికుడు కావలి వాస్తువులు చనిపోవడం నిజంగా చాలా బాధాకరణం. దానికి మేము చాలా వరకు చింతిస్తున్నాం. జనసేన పార్టీ తరఫున వారి కుటుంబానికి ప్రత్యేక సానుభూతిని తెలియజేసుకుంటూ ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం 2వ రోజు చేయడం జరిగింది.